జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. జనవరి 25వ తారీఖు ఆదివారం రోజున రథ సప్తమి అండి. ఆదివారం రోజు సప్తమి తిథి కలిసి రావడం అనేది చాలా విశేషము. అందున ఆ రోజు సూర్య జయంతి. అలాగే సూర్యుడు తన రథాన్ని దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుగా మరలిస్తాడనమాట. ఈ వచ్చే 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. చాలా చాలా విశేషమైన పుణ్యతిథి అండి. మరి ఇంతటి విశేషమైన పుణ్యతిథి రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా ఈ రోజున మీకు కనుక కుదిరితే నదీ స్నానం తప్పకుండా చేయండి. మాఘమాసం నదీ స్నానం చాలా విశేషమండి. అందున రథ సప్తమి తిథి అయితే మరీ ఇంకా చెప్పక్కర్లేదు. ప్రయాగ్రాజ్లో అయితే సహీ స్నానం చేస్తారు. మనకి అంత దూరం వెళ్ళడం కుదరకపోయినా దగ్గరలో ఏ అందుబాటులో మీకు ఏది ఉన్నా కూడా అది చేయండి. నది స్నానం, చెరువు స్నానం, కనీసము బావి నీటితో అయినా, ఇవేవి కుదరకపోతే బావి నీటితో అయినా స్నానము, ఇలా మీకు కుదిరింది చేయండి. ఇది ఏది అందుబాటులో లేదు అనుకుంటే ఇంట్లో ఉండే నీటిలోనే గంగా, యమున, సరస్వతి నదులను ఆవాహన చేస్తున్నట్లుగా భావించి, మీరు ప్రయాగరాజులో స్నానం ఆచరిస్తున్నట్లుగా భావించి ఇంట్లోనే సూర్యోదయానికి ముందుగానే స్నానాది కార్యక్రమాన్ని ముగించుకోండి. ఆ రోజు కుదిరితే మీకు కనుక దొరికితే 7 జిల్లేడు ఆకులు, 7 రేగాకులు ఇవి తీసుకొని తల మీద పెట్టుకొని వాటిపై నుండి నీళ్లు పడుతూ మీ ఒళ్ళంతా కూడా ఆ నీటి స్పర్శ తగిలేలాగా అలా స్నానం చేయండి 3 సార్లు. దీనివల్ల ఏమవుతుంది అంటే పరిపూర్ణమైన ఆరోగ్యం, మంచి ఆరోగ్యం సొంతమవుతుంది అనమాట. మనకి ఏమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే వాటన్నింటి నుండి కూడా ఇవి బయటపడేస్తాయి. ముఖ్యంగా ఈ రథ సప్తమి రోజు జిల్లేడాకులు, రేగాకుల్లో సూర్యుడి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది కుదిరినంత వరకు ఆచరించే ప్రయత్నం చేయండి. తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. అలాగే ఆ రోజు పితృదేవతలకు కూడా అర్ఘ్యం సమర్పించండి. స్వయం పాకం దానం ఇవ్వండి. ఆ తర్వాత సూర్యుడు పూర్తిగా వచ్చాక, అంటే సుమారు 8-9 ఆ సమయంలో మీకు బాల్కనీ అలా ఉంటే అక్కడ ఎండ తగులుతున్న ప్రాంతంలో పాలు పొంగించే ప్రయత్నం చేయండి. ఆ రోజు తప్పకుండా పాలు పొంగించి పొంగలి స్వామికి నివేదన చేయాలండి. అలాగే స్వామికి చిక్కుడుగాయలతో రథం చేయాలండి. ముందు రథం ముగ్గు వేసి దాని మీద చిక్కుడుగాయలతో ఒక చిన్న రథం చేసుకొని దానిలో సూర్యుడిని ప్రతిష్ఠించుకొని, మీ దగ్గర సూర్య విగ్రహం ఉంటే అది పెట్టుకోండి, లేదంటే ఒక అద్దం పెట్టండి ప్రతిబింబించేలాగా సూర్యబింబము. అలా అయినా పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు. సూర్యుడిని ఆవాహన చేసి మీకు వచ్చినట్టుగా భక్తితో పూజ చేయండి. చేసి ఆ పక్కనే మీరు పొంగలి వండుతారు కదా, దాన్ని నైవేద్యం సమర్పించండి. ఇది కూడా చిక్కుడు ఆకుల్లోనే సమర్పించాలి. ఎందుకంటే ఈ రోజు చిక్కుడు ఆకుల్లో సూర్యశక్తి నిక్షిప్తమై ఉంటుంది కదండి. అలా సమర్పించిన నైవేద్యం ఆ తర్వాత మనం తీసుకుంటాం కదా, దానివల్ల మనకి మంచి ఆరోగ్యము, శక్తి వస్తుందన్నమాట. అలాగే మీరు పూజ చేసేప్పుడు ఆదిత్య స్తోత్రము, ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఇలా మీకు వచ్చినవి, లేదా బుక్స్ లో కూడా ఉంటాయండి, ఫోన్లలో కూడా లభిస్తున్నాయి. ఇలా ఏదైనా స్తోత్ర పారాయణం చేయండి, రామనామం చేయండి, గీతా రామాయణ పారాయణాలు చేయండి. ఇంకొకటి ఈ రోజు దానము, జపము విశేషం అండి. మీకు కుదిరినంతలో నామస్మరణ జపం చేసుకోండి. అలాగే కుదిరినంతగా దానం చేయండి. ఇటువంటి విశేష పుణ్యతిథుల్లో చేసేది ఏ కొంచెమైనా కూడా అది అధికమైన రెట్లతో తిరిగి వస్తుందండి. ఆ పుణ్యఫలం అనేది, మన కర్మక్లేశం అనేది చాలా త్వరగా కరిగిపోతుంది. నదీ స్నానమైనా, ఇలా దానమైన, జపమైన, హోమమైనా మీరు ఏ కొంచెం చేసినా కూడా దాని ఫలితం చాలా అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇదండి రథ సప్తమి రోజు ఆచరించాల్సినటువంటి విధి విధానాలు. ఈ విశేష పుణ్యతిథిని సద్వినియోగం చేసుకొని మనందరం కూడా ఆధ్యాత్మికంగా మరో అడుగు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.